రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా మనం సత్తెనపల్లి నియోజకవర్గం దగ్గర పెద్దకూరపాడు పక్కన వచ్చేసరికి పాటిబండ్ల పక్కన ముస్సాపురం అనే గ్రామం రావడం జరిగింది. ఆ గ్రామంలో మన రైతు దాసరి శంకర్రావుని అయితే కలవడం జరిగింది. ఈ రైతును కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే నోవా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించిన సూపర్ లావా 5G అనే మందు దాదాపు 7 ఎకరాలు స్ప్రే చేయించడం అయితే జరిగింది. దాని యొక్క రిజల్ట్ అయితే కనుక్కోవడానికి అయితే మనం ఇక్కడికైతే రావడం జరిగింది. అన్న, మీ మాటల్లో ఈ సూపర్ లావా 5G అనే మందు పనితీరు గురించి మా రైతులకైతే చెప్పరా? ఇదిగో చూడండి, ఇదిగో మొన్న అయితే ఇలా ఉంది, ముదుబారు చేను నల్లంగా. ఇదిగో ఈ వచ్చిన అనగమ్మ, ఇది ఈ మొత్తం వచ్చినాయి చూడండి, ఏ గనుపు ఆ గనుపు మొత్తం. ఓకే, ఇది కానీ ఇక్కడ కనపడుతుంది కదా క్లియర్గా. అవును, ఈ నల్లాకు పైన వచ్చి నిగురు మొత్తం అవును కనపడుతుంది స్పష్టంగా. 5 రోజులు మందు వేసి నేను రేపు వేద్దామని కూడా కాదు, ఇంకా 4 రోజులు ఆగమంటున్నాడు. 4 అంటే అన్ని రోజులు మిడతాట కాకటం నాకు ఇష్టం లేదు, అందుకని రేపు కంపల్సరీ మందు కొడతాను. ఎందుకంటే మనం రైతుకి ఒక మంచి మందు చెప్పినప్పుడు దాని పవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను 8 రోజులు ఆగమంటున్నా బల్లగుద్ది. ఎందుకంటే మిగతా రైతులను కూడా 8 రోజుల దాకా ఆపా, మన రైతుని కూడా ఆగమంటే నేను ప్రతి 6వ రోజు అయితే కొట్టుకుంటా అంటే సరే కొట్టుకోండి అన్న అని మనం అయితే చెప్పడం జరిగింది. ఇది సూపర్ లావా 5G యొక్క రిజల్ట్. ఇది వచ్చేసరికి సూర్య అనే వెరైటీ, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది. సూర్య అనే వెరైటీ మనమే కొత్త వెరైటీ ఇచ్చాము రైతుకి. ఒకసారి కాపు కూడా చూడండి, మీకు కాపు కూడా కనబడుతుంది. ఇప్పటికి 60 రోజుల పంటే. తర్వాత ఇది వచ్చేసరికి వసుంధర, ఇది 3 ఎకరాలు పెట్టడం జరిగింది. ఇటు పక్క చూసుకోండి, ఇటు 3 ఎకరాలు ఇది పెట్టాడు మన రైతు అయితే. దీని కాపు కూడా చూడండి. ఈ సూపర్ లావా కొట్టింది మనకి పైన రిజల్ట్ అయితే కనబడుతుంది. మనం అయిందే ఈ వెరైటీలు అయితే మనం రైతుకి ఇచ్చాం కాబట్టి ఒకసారి మనం చూపిస్తున్నాం. ప్లస్ దానిలో భాగంగా ఈ సూపర్ లావా అనేది ఎలా ఉందన్న ఓవరాల్గా నీకు? బాగుందండి, వేసుకోవచ్చు. ఇప్పుడు అడిగినా కంపల్సరీ వేసుకోవచ్చు అని చెబుతాను నేను. మన సూపర్ లావా కొట్టి బాగా గ్రోత్ ఉన్నప్పుడు అవసరం లేదు, కొంచెం చేను ముదు బారి కొంచెం ఆకు ఎగురు రావట్లేదు అనుకుంటే కంపల్సరీ కొట్టుకోమని, రాకపోతే డబ్బులు నేను వాపస్ ఇస్తాను. నువ్వు ఇస్తావా? అంత ఎదురు చూసాను, కళ్ళు నాకు కనపడుతుంది కాబట్టి చెప్తున్నాను, లేదా హామీ నేను ఇది చెబుతాను, నాకేం పని. ఓకే, నాకేమైనా మీరు డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదులే. మరి ఎవరికి అయ్యింది? మా రైతు అండి, నేను ఏది పరిశోధన చేసినా కానీ నన్ను ముందుండి ఎంకరేజ్ చేసే రైతుల్లో మొదట స్థానం ఈ దాసరి శంకర్రావు అన్నకైతే ఉంటుంది. ఎందుకంటే అన్న ఈ సూపర్ లావా 5G కొట్టన్న చాలా బాగుంది అంటే 1 ఎకరానికో 2 ఎకరాలకో పంపి అంటారు కొంతమంది. కాదు, 7 ఎకరాలకు పంపించా. 7 ఎకరాలంటే మాటలు కాదు. 7 ఎకరాలకు పంపించిన తర్వాత దాని రిజల్ట్ చూసి అన్న నువ్వు ఒకసారి రా అన్న అన్నాడు. ఇంతకుముందు నేను వస్తా అన్న వెరైటీలు చూడటానికి అనేవాడిని, కానీ వద్దు ఇప్పుడేం వద్దన్నా అనేవాడు. కానీ ఈ సూపర్ లావా కొట్టిన తర్వాత రిజల్ట్ చూసి రామ్మంటే మనం రావడం జరిగింది. ఇది రిజల్ట్ మనం చూసుకోవచ్చు. వెరైటీ యొక్క పైన మీరు కొత్త ఆకులు చూడండి. ఈ సూపర్ లావా 5G కొట్టిన తర్వాత కొత్త ఆకులు మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇంకేంటి సంగతులు అన్న, రైతుకి మందు వాడుకోవచ్చా లేదనేది ఇష్టపూర్వకంగా చెప్పండి. చెప్పానండి, మనస్ఫూర్తిగా వాడుకోవచ్చు. ఇది వచ్చి నిగురు మొత్తం దానివల్ల వచ్చింది. మీరు చూస్తాను అంటుకుంటే ఈ రేపు కాక ఇవాళ రేపు అయితే ఇంకా బాగా పడిద్ది అనుకుంటున్నాను నేను. అవును, నిన్నైతే ఎంతగానో రాలేదు, ఇవాళకి బాగా కనపడుతుంది. నేను అందుకే 8 రోజులు ఆగన్నా అంటున్నా. 8 రోజులు అంటే ఏమవుతుంది మందు? 8 రోజులకి ఆగన్నా అని నేనైతే అనడం జరిగింది. కానీ మన ధైర్యంగా 8 రోజులు ఎందుకు ఆగమన్నాం, దాని యొక్క రిజల్ట్ నాకు తెలుసు, నేను చూసా. అందులో భాగంగా మన రైతుకి ఇవ్వడం జరిగింది. అదండి ప్రస్తుతానికైతే ఇది వచ్చేసరికి వసుంధర అనే వెరైటీ, ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వాళ్ళది వసుంధర అనే వెరైటీ. ఒకసారి ఆ బాటిల్స్ చూపియన్న మా రైతులకి. మీరు కూడా మా రైతులే, మీరు కొట్టిన రైతు, కొట్టని రైతులకి ఈ సూపర్ లావా 5G 4 బాటిల్స్ ఉంటాయి. ఆ 2 ఇది ఒకసారి చూపియన్న. ఓకే, ఇది రిజల్ట్ మనం చూసుకున్నట్టయితే. పైన ఆకు చూడండి, పాత ఆకు కొత్త ఆకుకి మీకైతే తేడా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, తోట మొత్తం ఇలానే బాగుంది.
మన బ్రాండెడ్ మందులకి ఇది తీసిపోదండి రైతు సోదరులారా. బ్రాండెడ్ మందులను కూడా తలదన్ని పనిచేసే పనితీరు ఉంటుంది దీంట్లో. మీరు చూసుకున్నట్టయితే ఈ సూపర్ లావా 5G అనే మందు అంత బాగా పనితీరు బాగుండబట్టే మేము కూడా ధైర్యంగా చెప్తున్నాం. లేకపోతే మాకు ఈపులు పగులుతాయి, ఎందుకంటే రైతులతో కూడుకున్న పనులు కాబట్టి చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మేము కూడా చెప్పాలి. ఒక మాట చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతుకు ఒక మందు ఇచ్చేటప్పుడు ఆలోచనతో ఇవ్వాలి. లేదు మనం మన స్వార్థం కోసం ఏదన్నా ఇచ్చామనుకోండి రైతు బలి అవుతాడు, ఇంకా రెండోసారి రానియడు ఇంకా దగ్గరికి. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఒక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానండి. అది దాని యొక్క రిజల్టే ఇది. మనకు గుంపులుగా జనాలను తెచ్చి చూపించాల్సినంత అవసరం లేదు. రైతు బాగుందని రైతే ఒక 10 మందికి. ఈ విత్తనం కూడా ఇదిగో కోటి 2400 మొక్క తీసుకొచ్చినట్టే ఈ విత్తనాలు. దీంట్లో ఒక కల్తీలు పడ్డాయా? 2400 మొక్క ఇదిగో కోటి. ఇది అది కోటి. ఇది కోటి. దానికి వైరస్ వచ్చింది. ఈ కాయకి తేడా చూసుకోండి. అవును, ఇది కోటి, దానికి వైరస్ వచ్చింది, దీనికి వచ్చేసింది. దీనికి రాలా. దీనికి రాలేదు. ఇది ఒక కోటి ఇది కూడా. ఎన్ని వేసారు? 2500 మొక్కల. 2400 మొక్క నాటారు. 2400 మొక్కలో 800 900 మొక్క దాకా వచ్చింది. ఓకే, అదండి రైతు సోదరులారా.